దీపికా లాలి 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 జో లాలి 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 జో లాలి 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 జో లాలి 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 జో చీకటి నిండిన బ్రతుకులలో కాంతి రేఖ నీవే చితికిన గుండెలలో శాంతి జల్లు నీవే చీకటి నిండిన బ్రతుకులలో కాంతి రేఖ నీవే చితికిన గుండెలలో శాంతి జల్లు నీవే బందీలకు విమోచనం బాధితులకు ఉపశమనం బందీలకు విమోచనం బాధితులకు ఉపశమనం తాడిత పీడిత జనులకు నీవే ఆశా కిరణం తాడిత పీడిత జనులకు నీవే ఆశా కిరణం లాలి 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 జో లాలి 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 జో లాలి 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 జో లాలి 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 జో. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం వివరించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన మనకి స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవా, మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ఈ వాక్య సందేశం ద్వారా ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వేద భాగంలో మనకి ఏమని ఇక్కడ లేఖనం ఘోషిస్తుందంటే, దావీదు పట్టణమునందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దమునకు అభిషేకుడని అర్థము, యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం వస్తుంది. ఇక్కడ మనగా చూసినట్లయితే యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నారు. చాలామంది అసలు క్రిస్మస్ డిసెంబర్ 20వ తారీఖు ఉందని ప్రూఫ్లో చాలామంది అడుగుతారు. యేసు ప్రభువు ఆయన భూమి మీదకి ఏతించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరు దేవుళ్ళు సృష్టించబడితే మన దేవుడే వాళ్ళందరినీ సృష్టించాడు. ఈ సృష్టికర్త డైరెక్ట్గా భూమి మీదకి రాలేదు, కానీ ఒక మానవుడు తల్లి గర్భమందు ఎలా జన్మిస్తాడో అలానే ఆయన తన యొక్క మహిమను వీడి, పరలోక సన్నిధిని వీడి, పరలోకంలో ఆ యొక్క ఉన్నతమైన స్థానాలను వీడి ఈ లోకంలో ఆయన ఒక పేద గృహంలో ఆయన మన వలె పేదవాని వలె మనందరి కోసము పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఎవరు ఈ యొక్క సందేశాన్ని ఎవరికి వినిపిస్తున్నారన్న దానికి మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే, ఒక దూత అక్కడ మందను కాస్తున్న గొర్రెలకు ఈ సమాచారాన్ని అందించింది. హల్లెలూయా. గొర్రెల కాపరులకి ఎందుకని ఆ యొక్క సమాచారాన్ని అందించిందంటే, యేసు ప్రభువు పేదవానిగా
జన్మించి ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత ఎవరిని వచ్చి ఆయన పూజించారు? జ్ఞానులు వచ్చి ఆయనని పూజించారు. మొట్టమొదట ఆయన ఎవరికి ఆయన దర్శనం అగుపడింది? గొల్లలకి ఆయన దర్శనము అరుదైనది. హల్లెలూయా. ఎందుకని ఆయన గొల్లలకే అగుపరచుకోవాలనుకున్నాడంటే ఈ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. ఈ యెరూషలేము దేవాలయం యొక్క గొర్రెలను ఈ యొక్క గొల్లలు ఏం చేస్తారు? జీతాలకి పని చేస్తూ ఉంటున్నారు. ఎందుకని? ఏటేటా పస్కా పండగ దినాలలో ఆ యొక్క పండగప్పుడు కొన్ని లక్షల గొర్రెలనే దేవునికి బలిగా అర్పిస్తారు. హల్లెలూయా. అయితే ఇక నుంచి మీరు ఈ యొక్క నోరులేని జీవాలు వధించడం కాదు, కానీ ఈ యొక్క నోరులేని జీవాల పక్షమున మానవునికి అంటిన ఆ పాపాన్ని తీసివేయడానికి నేనే గొర్రెపిల్లగా లోకానికి జన్మించాను అన్న చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఆ యొక్క జననము ఈ యొక్క గొర్రెల కాపరులకు అరుదించింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ప్రజల కలగు మహా సంతోషము? ఆనాడు ఆ యొక్క ప్రజలు పాపము చేస్తే ఆ పాపం నిమిత్తము వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలులను అర్పించేవాళ్ళు. ఈ యొక్క బలులు అర్పించే కాలం అనేది ఇంకా ఆగిపోతుంది. ఎట్లా ఆగిపోతుందంటే, మీరు ఎప్పుడన్నా జ్వరం వచ్చినా కానీ జలుబు చేసినా కానీ ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా? ట్యాబ్లెట్లు తెచ్చుకున్న ఒకసారి చేయొద్దండి. అందరికీ ట్యాబ్లెట్లు ఉంటాయి. షాపులో ట్యాబ్లెట్లు అమ్మితే మీరేం చూస్తారు? దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తారు. అంటే ఈ ట్యాబ్లెట్ ఎంతవరకు పని చేస్తుందో అంతవరకే దాన్ని వేసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ దాటితే వేసుకుంటారా? వేసుకుంటే ఏమైంది? రియాక్షన్ అయిపోయి శరీరం అంతా తూట్లు పడిపోయి చనిపోతారు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆవిడ తెలియక పాపము ఎక్స్పైర్డ్ మెడిసిన్ వేసుకుంటే ఆ శరీరం అంతా పొట్లుగా పగిలిపోయి గుండెకి ఎఫెక్ట్ ఇచ్చేసి చనిపోయింది. చూడండి, అట్టను ఒక ట్యాబ్లెట్కే ఎక్స్పైరీ డేట్ ఉంటే ఈ గొర్రెలను అర్పించడానికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయి ఉన్నది. ఆ డేట్ ఎప్పటి వరకు తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉదయించేంత ఊరికే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు జన్మించిన తర్వాత గొర్రెలను బలులుగా అర్పించిన అవసరమే లేదు. ఎందుకంటే ఈయనే ఆ దేవకుమారుడే బలి అర్పణగా ఆహుతి అవ్వడానికి ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో ఆయన ఎవరు? లోక పాపము మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. అయితే ఈ సందేశము ఆ గొల్లలకు ప్రకటించబడినప్పుడు ఆ వారి పక్కన వారికి అట్లా ఆ దేశం అంతటా ఏమైపోయింది? వ్యాపించిందంట. హల్లెలూయా. ఆ దినాలలో రాజగృహాలలో రాజుకి కొడుకులు కానీ పుట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక తప్పెడు తీసుకొని ఆ దేశం అంతటా ఏం చేసేవాళ్ళు? చాటింపు వేసేవాళ్ళు. కొద్ది కాలం క్రితం ఎట్టాదం గారు తాతయ్య గారు చనిపోయారు. ఆయన ఏం చేసేవారు? మాంసం వచ్చినప్పుడు ఆ ఉదయకాలమే చాటింపు వేస్తాడు. పలానా వ్యక్తి మాంసం వచ్చేయారు, తిరిగి తెచ్చుకున్నాను.
అట్టనే ఆ దినాలలో రాజగృహాలలో రాజులు జన్మించినట్లయితే ఏం చేసేవాళ్ళంట, ఆ దేశం అంతటా రాజుగారికి రాకుమారు జన్మించాడనేసి డప్పులు కొట్టేవాళ్ళంట. హల్లెలూయా. అయితే ఇక్కడ దైవ కుమారుడు యేసయ్య జన్మించినప్పుడు ఎవరు డప్పులు కొట్టారు? ఎవరు డప్పులు కొట్టలేదు, కానీ గబ్రియెలు దూత డప్పు కొట్టింది. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు జన్మించున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ప్రజలకు సంతోషకరమైనదంటే, పాపం చేయటం, గొల్లెను వచ్చి అర్పించడం, పాపం చేయటం, వారి యొక్క కోరికలు తీర్చుకోవటం, గొర్రె పశువుల్ని అన్యాయంగా నూళ్ళని మోసే వాళ్ళను చంపేస్తూ ఉంటున్నారు. కానీ వారి పాపం పోతుందా? వారి దోషం పోతుందా? వారు చేసిన అక్రమాలకి ఏమన్నా ముగింపు ఉందా? పాపం చేయటం, గొర్రె పశువుల్ని వధించడమే. ఈ యొక్క బలి అనేది పాపాన్ని కప్పెడుతుంది, కానీ పాపాన్ని తీసివేయలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, ఎక్కడ ఉంది? జేబులో ఉన్నది. జేబులో ఉన్నంత మాత్రం అక్కడ ఫోన్ లేదంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. పాపం కూడా కప్పెడుతుంది, కానీ పాపాన్ని తీసివేయలేదు. అయితే ఈ లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఎవరు జన్మించున్నారు? యేసు క్రీస్తు ప్రభువు జన్మించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఎక్స్పైరీ డేట్ అనేది యేసుక్రీస్తు వచ్చేంత వరకే ఆ బలులు అనేవి నిలిచాయి. యేసయ్య ప్రజలందరి పాపాల కొరకు ఏం చేయబడ్డాడు? ప్రాణము పెట్టడానికి వచ్చినాడు. ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పుడు అందరికి ఏం కావాలి? కొత్త బట్టలు కావాలి, ఇంటికి సున్నాలు, ఇంట్లో ఫుడ్ బాగా చేసుకుంటున్నారు. కానీ ఆ యేసయ్య జన్మించినప్పుడు ఎన్నో కష్టాలు ఆయన మన కోసము అనుభవించి ఉన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం లోకసువార్త ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే ఆయన పడిన కష్టాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని క్రైస్తరు ఔగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ప్రజలందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్ను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పెట్టెను. అర్థమవుతున్నది మిత్రులారా? ఈ సర్వలోక ప్రజాసంఖ్య అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి దేశంలో ఎంతమంది ఉన్నారనేసి లెక్కేస్తారు. 10 సంవత్సరాలకా 12 సంవత్సరాలకా? సరే, తెలిస్తే తర్వాత చెప్పండి. నేను అనుకున్న 10 సంవత్సరాలకు అనుకున్నాం. అయితే ఆ దినాలలో ప్రపంచాన్ని ఏలుతున్నది ఎవరంటే సీజర్ అగస్టిస్. ప్రపంచాన్ని అంతా వాడు ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు. అయితే ఈ సీజర్ అగస్టిస్ ఆ దినాలలో ఈ యెరూషలేమును కూడా ఏం చేశాడు? ఆక్రమించుకొని యెరూషలేము వీధుల్లో రోమా సైనికుల్ని ఆ నివాసము కల్పిస్తున్నాడు. ఈ యూదా ప్రజలందరూ యొక్క రోమన్ల కింద బానిసలుగా వారు వచ్చి ఆక్రమించుకుంటున్నప్పుడు ఈ పన్నులు కట్టుతూ వారిని విసిగిస్తున్న ఆ దినాలలో ఈ అగస్టిస్ అనబడిన వాడు ఏం చేశాడు?
ఎంతమంది జనాభా లెక్కించినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని ఈ మరియా యోసేపుకు తెలిసినప్పుడు వారు నజరేతు నుండి ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేముకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. ఈ బెత్లెహేము నుంచి ఈ యొక్క నజరేతుకి 147 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? వీళ్ళు ప్రయాణం దేని మీద? గాడిద మీద. దేని మీద వచ్చారు? గాడిద మీద వచ్చారు. ఇప్పుడే మనం కొన్ని పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు రూట్లన్నీ భయంకరంగా ఉంటాయి. కానీ 2000 సంవత్సరాల క్రితము డెవలప్ కానీ ఆ దినాలలో మరి గాడిద ఎక్కి ఒక నిండు తొలుచూలు గర్భవతిగా ఉన్న ఆవిడ గాడిద మీద రావటం ఎంత బాధాకరంగా ఉంటుంది, అర్థమవుతుందా? కొన్ని చరిత్ర గ్రంథాలలో మనం చూసినట్లయితే యేసయ్యకు మరియమ్మకు ఆకలినప్పుడు మరియ తల్లి ఒక ఖర్జూర వృక్షం కింద పడుకొని ఉన్నది. పడుకుని ఉన్నప్పుడు ఈ ఖర్జూరపు వృక్షం ఏమైపోయింది? అది నేరుగా వాలి మరియ తల్లికి ఖర్జూరాలను కోసిచ్చిందంట. హల్లెలూయా. అది అలా దగ్గరకు రాగానే ఆ తల్లి అలా కోసుకుని తిన్నది. చూడండి, ఎందుకంటే ఈ ఏరియా అంతా ఎలాంటి ఏరియా? ఎడారి ఏరియా. ఎలాంటి ఏరియా? ఎడారి ఏరియా. ఎడారిలో ఎక్కువగా ఏం వండుతాయి? ఖర్జూరాలు వండుతాయి. వాళ్ళు అంతగా ధనవంతులు కూడా కాదు. ధనవంతుల ఎడారిలో ఎలా ప్రయాణం చేస్తారు? ఒంటెల మీద ప్రయాణం చేస్తారు. ఒంటెలు ఎక్కిన వారు చెయ్యొద్దండి. ఒంటెలు ఎక్కారా? వెరీ గుడ్. తమ్ముళ్ళందరూ ఎక్కారంటే వంటెక్కితే ఎలా ఉంటుంది? ప్లేన్కి వెళ్ళిద్దా? ఊకుంటూ వెళ్ళిద్దా? ఊకుంటా వెళ్ళిద్ది. అది నేనే 2015లో మార్చల్లో వంట వస్తే వంటెక్కితే ఏమైందంటే ఇట్ట దెబ్బకి నాకేమైపోయింది? నడుము నొప్పులు వచ్చేసాయి. యేసురక్తమే జయం. అయితే ఈ వంట ఎడారిలో ప్రయాణం చేసేది. కానీ వారి దగ్గర ఏమున్నది? ఒక గాడిద మీద మరియ తల్లిని కూర్చోబెట్టుకొని యేసేపు ఏం చేశాడు? తీసుకొని వచ్చేసాడు. అంటే ఎన్ని దినాలు అర్థం చేసుకోండి. దరిదాపు 3-4 నెలల దాకా అక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి ఉండవచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల కనీస సమయం ఎప్పుడండి? 9 నెలలు. మినిమం 9 నెలలు వాళ్ళు ఏం చేశారని పాపం అక్కడ కొంట ప్రయాణము చేసి ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీకి గంటకు 350 కిలోమీటర్లు పోయే వాహనాలు ఇప్పటికి వచ్చి ఉన్నాయి. కానీ ఆ దినాలలో వాహనాలు ఏమి లేవు కదా. అయితే చూడండి, ఈ బెత్లెహేం ప్రాంతంలో ఏ ఇల్లు కూడా ఖాళీ లేదు. అన్ని ఇళ్ళు ఏమైపోయి ఉన్నాయి? కంప్లీట్గా నిండిపోయి ఆ జనం వాళ్ళందరూ కెక్కెతలాడిపోతున్నారు. ఒకే ఒక సత్రం ఉన్నది. ఆ సత్రమే దావీదు యొక్క సత్రము. హల్లెలూయా. ఈ దావీదు యొక్క బెత్లెహేం ప్రాంతం అనేది నాగరికత లేని ప్రాంతము. ఈ బెత్లెహేంలో చదువుకున్న వారు ఎవరు లేరు. అంతా మొరటోళ్ళు. ఎవరు? మొరటోళ్ళు, చేపలు కొట్టుకునే వాళ్ళు. ఇలాంటి విలువలేని పట్టణంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఏ గృహంలో అయితే అబ్రహాము జన్మించాడో, ఏ గృహంలో అయితే ఇస్సాకు జన్మించాడో, ఏ గృహంలో అయితే యాకోబు జన్మించాడో, ఏ గృహంలో అయితే దావీదు జన్మించాడో, అదే గృహంలో యేసుక్రీస్తు వారు జన్మించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక సత్రమై ఉన్నది కానీ సత్రం కాదు. అది దావీదు నిర్మించుకున్న ఒక గుహ. ఈ గుహలోనే దావీదు కూడా యెషయాకి జన్మిస్తాడు. చూసుకోండి,
దావీదు మొదలుకొని యేసుక్రీస్తు వరకు అదే గుహలో వాళ్ళు ఏం చేయబడ్డారు? జన్మించి ఉన్నారు. మరి ఆ దినాలలో యేసుప్రభు జన్మించినప్పుడు జరిగిన అద్భుతాలు ఏంటంటే, ఈ యేసేపు ఒక మంత్రసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ గుహకి కేవ్ అంటారు. ఏమంటారు? గుహలోకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? గుహలో నేను గుహలోకి వెళ్ళాను. ఈ గుహలు ఎలా ఉంటాయంటే సొరంగాలు, రాళ్ళల్లో లోనకి ఉంటాయి. అయితే ఈ కేవ్కి పైన ఒక రంధ్రం ఉన్నది. ఈ రంధ్రం నుంచి ఏం చేయబడింది? ఒక మహా తేజవంతమైన నక్షత్రము ఈ అర్ధరాత్రి పేట అది ఉదయించినప్పుడు ఆ యొక్క వెలుతురు అనేది ఈ యొక్క మరింతలో ఉన్న గృహకి వచ్చినప్పుడు ఈ మంత్రసాన్ని ఏం చేసిందంట? కాంపు చేసినట్టు చరిత్రలో ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ లోకంలో అందరూ ఇల్లులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి స్థలం లేదు. ఏమైంది? మనిషి కుమారుడికి ఏమి లేదు? స్థలము లేదంట. అందుకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉంటాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కానొస్తాయి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామము నెరుగును. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. చాలు. హల్లెలూయా. గాడిద ఏం తెలుసుకునిదంట? తన సొంత వాని దొడ్డి. తన సొంత వాడు ఎవరంటే ఈ జంతువులను కలగజేసింది ఎవరండి? యేసుక్రీస్తే. మానవులైతే ఆయనకి స్థలమే లేదు. కానీ ఈ గాడిదలో ఆ మేసే ఆ పుడితి తొట్టినే అవి ఏం చేసాయి? ఆ రోజు వేసే కోసం ఉపవాసం ఉండిపోయాయి. అర్థమవుతుందా? ఈ లోకంలో ఆయన జన్మించాడని మానవుడికి తెలపబడలేదు. ఆయన జన్మించినప్పుడు మానవుడు వారి యొక్క గృహాలలోనే కాదు కానీ హృదయాలలోనే చూడలేదు. హృదయాల్లో చూడలేని వాళ్ళలో ఇంట్లో ఏమి స్థలం ఇస్తారు చెప్పండి? మొన్న ప్రార్థనకి వెళ్తే స్కిట్ అయితే చూశాను. యేసు ప్రభువుని గర్భంలో ఉండగానే మరే తెల్లి వచ్చి మీ ఇంట్లో స్థలం ఉందా, మీ ఇంట్లో స్థలం, మా ఇంట్లో లేదు, మా ఇంట్లో వెళ్ళిపోని చాలా కొట్టారు. అయితే ఈ దావీదు కేవులో ఈ యొక్క గాడిదలో పశువులంటే మనలాగా బరిగొడ్లు, ఆవులు, ఆమూతులు కాదు. ఈ నజరేతు ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా పశువులంటే ఏంటంటే గొర్రెలు, రెండవది గాడిదలు. చెప్పనేటి? గొర్రెలు, గాడిదలు. అక్కడ ఆవులు కానీ బరగుళ్ళు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అయితే దేని మెట్లారా గాడిద తన సొంత వాన్ని దొడ్డి ఎరుగును. అయితే ఈ యొక్క నోరులేని జీవాలు ఏం చేశాయి? యేసయ్య జన్మించినప్పుడు ఆ యొక్క తన యొక్క మేసే పుడితి తొట్టినే ఏం చేశాయి? త్యాగం చేశాయి. ఆ పుడి తొట్టిలో అలా అంత ఒరి చేతను పెట్టేసి ఈ గొల్లల దగ్గర ఏముంటాయి? పెద్ద పెద్ద రగ్గులు లాంటివి ఉంటాయి. ఇంత చలికి మనం చచ్చిపోతాం. కానీ మీరు ఊరు బయటికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపరులను అర్ధరాత్రి చూసినట్లయితే ఈ భయంకరమైన చలిలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర గొంగళ్ళు ఉంటాయి. గొంగలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెలను కాస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ రగ్గును కప్పుకుంటే కాసేపు
చలి పుట్టదు, ఏమైంది? చెమట పూసిద్ది. అర్థమవుతుందా? అయితే దేని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన ఆ దినాలలో ఆయన పరుండానికి ఎవరు స్థలం ఇచ్చారండి? పశువులు ఆయనకి స్థలం ఇచ్చారు. పుత్తి గుడ్డలతో వాళ్ళు పేదల పాపం, ఆ పేదరాలైన మరియా ఆ వస్త్రాలను యేసు కొరకు ఏం చేసింది? త్యాగం చేసి చుట్టింది. చూసుకోండి. అయితే ఆ దినాలలో ఈ యొక్క సువర్తమానము ఎవరు ప్రకటించారు? దేవుని యొక్క దూత ఏం చేయబడింది? ఆవిడ ప్రవచించింది. ఏం జరిగిందంటే, ఆయన ఎప్పుడైతే జన్మించిన తర్వాత ఆ యొక్క సత్రంలో కరుణ పెట్టిన తర్వాత వెంటనే 8వ వచనంలో మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపరులు అక్కడ గొర్రెలను కాస్తున్నారు. వారికి ఈ యొక్క దూత వచ్చి ఏం చేసింది? సువర్తమానము ప్రకటించింది. ఈ సువర్తమానం ఏమిటంటే రక్షణ యొక్క కార్యము. హల్లెలూయా. ఈరోజు రక్షణ లేక ఎందరో నశించిపోయి ఉన్నారు. ఈ భూమి మీద మనం సంపాదించుకోవాల్సింది ఏంటండి? దేవుని యొక్క రక్షణ. ఈరోజు చనిపోతే రక్షణ లేకుండా నరకానికి రిజర్వేషన్, ఇంకా డౌటే లేదు. నువ్వు యేసయ్యను కలిగి మరణించినట్లయితే మనం కళ్ళు మూసినప్పుడు మనం కన్ను ఎక్కడ తెలుసా? యేసయ్య సింహాసనం ఎదుట మనము కన్నులు తెలుస్తామంట. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మంది పొలాలు సంపాదించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, డబ్బులని సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్నది ఏంది? రక్షణను మాత్రం వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. ఈరోజు రక్షించబడే వారికి శుభవార్త. ఇంకా మీ పాపాలను మీరు వదిలి వచ్చినట్లయితే పరలోక ద్వారాలు ఏం చేయబడుతున్నాయి? తెరవబడుతున్నాయి. హల్లెలూయా. బ్యాప్టిస్మానికి మీరు అందరూ ఏం కావాలి? సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు మనగా చూసినట్లయితే యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. యేసయ్య యొక్క రాకడలో 2 రాకడలో, 3వది బహిరంగ రాకడ. ఈ మొదటి రాకడ ఏంటంటే ఈ క్రిస్మస్ యొక్క పండగ. హల్లెలూయా. అయితే ఈ పెద్ద సంఖ్య రాయబడినప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన ఎన్నో రోజు వెళ్ళాడండి యెరూషలేముకి? 8వ రోజున వెళ్ళాడు. ఎన్నో రోజు వెళ్ళాడు? 8వ రోజున వెళ్ళాడు. ఈ 8 రోజుల నుంచి మీరు వెనక్కి లెక్కేసినట్లయితే, అంటే జనవరి 1 నుంచి వెనక్కి లెక్కేస్తే ఎన్ని రోజులు వస్తాయి? యేసుప్రభు ఎప్పుడు జన్మించినట్టు? డిసెంబరు 25వ తారీఖునే ఆయన జన్మించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు ఆ పరలోక సైన్య సమూహాలు ఏం చేశాయి? ఆర్భాటముతో, ఆశ్చర్యముతో, ఆనందముతో దేవుని సన్నిధిలో నుంచి స్తుతులు పాడాయి. ఏమని పాడాయో మనగా చూసినట్లయితే ఇక్కడ 13 నుంచి చదువుదాం. లోకాసు వార్త 2:11. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అందరు చెప్పండి, సర్వోన్నతమైన స్థలములలో, అందరు చెప్పాలి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని కీర్తన పాడుతున్నాయి దేవదూతలు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. మాకు సమాధానం లేదన్న వాళ్ళు చేయెత్తండి. అబద్ధం ఆడకుండా. ఇళ్లల్లో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేని వాళ్ళందరూ చేయెత్తండి. ఎందుకంటే ఆయన ఈరోజు మీ అందరికీ ఏం చేయబోతున్నాడు?
సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. ఏమిటి ఈ సమాధానం? మనగా చూసినట్లయితే తెగిపోయిన సమాధానం భూలోకానికి మరలా ఆ సమాధానం అనేది వస్తుంది. సమాధానం అంటే పేర్లు కాదు. సమాధానం అంటే ఏంటంటే పీస్. సమాధానం లేకుండా ఈరోజు ఎందుకు ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు, కోటీశ్వరులు ఉంటారు. వాళ్ళు ఎందుకని ఆత్మహత్యలు చేసుకుని వస్తారు తెలుసా? హృదయంలో సమాధానం లేకనే. ఉదయకీరు ఉన్నాడు, 1000 కోట్లు అధిపతి, కానీ అతడు ఏం చేయబడ్డాడు? సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకని? సమాధానం లేక. సిల్క్ స్మిత ఉన్నది, కోట్లు సంపాదించింది ఆ దినాలలో, చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకొని. ఎందుకని? హృదయంలో సమాధానం లేక. ఈరోజు సమాధానం ఉంటేనే ఏ కుటుంబం సరే ముందుకెళ్తుంది. అసమాధానం ఉన్నట్లయితే కుటుంబం ఏమవుతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది. అట్టనే దైవకుమారుడైన దేవుడు ఈ లోకంలో మానవునిగా జన్మించినప్పుడు ఆ దూతలు ఏమని ప్రకటిస్తున్నాయి? భూమి మీద తనకిష్టమైన మనుషులకి ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. ఒక కోటీశ్వరుడు దాదాపు ఒక 10 అంతస్తులు డాబా కట్టాడు. డాబా కట్టింది కానీ ఎన్నో గదులు ఉన్నాయి, ఏసీలు, ఫ్యాన్లు. అసలు కింద పాలు పోతే దోశలు తెచ్చుకొని పోసిన కానీ మట్టి అంటారు. అలాంటి సుందరమైన భవంతి కట్టాడు కానీ అతడికి నిద్ర పట్టట్లేదంట. ఏం చేయలేదు? నిద్ర పట్టట్లే. అయితే నిద్ర ఎలా వస్తుంది, ప్రశాంతత ఎలా వస్తుంది అనేసి మనసులో తాను మదనపడుచున్నప్పుడు ఒక పేదవాడు ఒక చిన్న పూరిల్లు కట్టుకొని హాయిగా నిద్రపోతున్నాడు. వీటి దగ్గరకు వచ్చి అడుగుతాడు, బాబు దండం బాబు, ఏం బాబు ఎలా వచ్చానంటే, అరే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటున్నావు, ఎలా హ్యాపీగా ఉంటున్నావు అంటే, ఏముందా బాబు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, హాయిగా నేను నిద్రపోతాను అనేసి అన్నాడు. ఈ యొక్క పేదవాడిని తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే, ఆ కట్టుకున్న పెద్ద డాబాలో నువ్వు ఉండు, ఈ పేద గృహంలో నేను ఉంటాననేసి అన్నప్పుడు, నాయన నువ్వు పేద గృహంలో ఉన్నంత మాత్రాన నీకు సమాధానం రాదు, శ్రీలంక అంతా పంపులో ఉన్న నీకు సమాధానం రాదు. ఎప్పుడు అసలు తెలుసా? యేసయ్యను నమ్ముకున్నప్పుడే నీకు సమాధానం వస్తుందని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని అతడు ఆ మారు మనసు పొందుకొని ఏం చేస్తాడు? సమాధానాన్ని పొందుకున్నప్పుడు అతడు హ్యాపీగా జీవించి ఉన్నాడు. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు మీరు లోకంలో జరుగుతున్న వాటిని, లోకంలో జరుగుతున్న అల్లల గురించి మీరు ఆలోచన చేస్తే మీ హృదయం ఏమైపోద్ది? కాసేపటికి గందరగోళంగా అయిపోద్ది. ఇప్పుడు మీకు ఉదాహరణకి అప్పులే ఉన్నాయనుకో, అప్పులలో అందరూ వచ్చి మీద పడితే ఏమైపోద్ది? హృదయం అంతా శిక్షణంగా అయిపోద్ది. అదే యేసయ్యనుగా నమ్ముకున్నట్లయితే నీ మనసు ఏమైపోతుంది? పూర్ణ శాంతిగా నింపబడుతుంది. ఎవరైతే నా మీద ఆనుకున్నానో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా మారుస్తానని యెషయా గ్రంథంలో ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోకము నుండి దిగి వచ్చిన ఆ సమాధానము ఏమిటి? భూమి మీద ప్రజలందరూ కలిగిన సమాధానము ఏమిటి అన్న దానిని మనము వచ్చే వారంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాము. కావున ఎవరు మిస్ అవ్వకుండా మీ హృదయాలలో దేవుని యొక్క సమాధానం కావాలంటే వచ్చే వారం అందరూ రావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువు తన మహిమయు ఘనతయు ప్రభావముతో ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. కావున మన హృదయాలలో, మన కుటుంబాలలో ఆయన యొక్క సమాధానము నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకొని మనం పూజించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి.
ఈ ప్రజలందరికీ మీరు సమాధానాన్ని కలగజేయమని, అయ్యా ఎవరైతే ఆందోళనలతో ఉన్నారో వారిని మీరు బలపరచండి. అయ్యా బలహీనులను బలపరచండి. దయగలిగిన వాడని కృపతో అందరిని భద్రపరిచి కాపాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కనలేని కాబోతులకు కంటి చూపు నీవే, వినలేని బధిరులకు శుభవార్తవు నీవే. కనలేని కాబోతులకు కంటి చూపు నీవే, వినలేని బధిరులకు శుభవార్తవు నీవే. వ్యాధి బాపు ఔషధం, వెతలు తీర్చు ఆశ్రయం. వ్యాధి బాపు ఔషధం, వెతలు తీర్చు ఆశ్రయం. అలసి సొలసిన ప్రజలకు నీవే దివ్యామృతం. అలసి సొలసిన ప్రజలకు నీవే దివ్యామృతం. లాలి లాలి జో యేసు బాలక, లాలి అనుచు పాడెదం ఓ విమోచక.